పెద్ద పెద్ద వెబ్సైట్స్ వర్డ్‌ప్రెస్‌లో చేయొచ్చా? మరి కోడింగ్ చేసే వాళ్ళకు దీనికి డిఫరెన్స్ ఏందని చాలామంది అడుగుతారనమాట. హ్మ్. ఇక్కడ ఏందంటే వర్డ్‌ప్రెస్‌లో బ్యాక్ ఎండ్ PHP అనే లాంగ్వేజ్ తోటి చేస్తారనమాట. ఓకే. అంటే ఒక హాస్పిటల్ వెబ్సైట్ ఉందండి. ఒక కోడర్ డిజైన్ చేశాడు. ఇంకో క్లయింట్ వచ్చిందనుకో మళ్ళీ డిజైన్ చేయాలి కదా! వాళ్ళు ఏం చేశారంటే తెలివితోటి అది మొత్తాన్ని ఆటోమేట్ చేసి పెట్టారు. జస్ట్ మనం ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. ఒక హ్మ్. కాంటాక్ట్ ఫార్మ్ కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్. ఒక ఫోటో కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్. వర్డ్‌ప్రెస్‌లో ఆప్షన్స్ ఉంటది. మీరు ఏం చేయాలంటే ఎక్కడ ఉండాలని తెలుసుకొని చేయడమే. జస్ట్ డిజైనింగ్ వర్కే అన్నమాట. హ్మ్. కాబట్టి ఎంత స్టన్నింగ్ వెబ్సైట్ కామర్స్ వెబ్సైట్ చేయొచ్చండి వర్డ్‌ప్రెస్ ద్వారా. ఓహ్! ఓకే. ఎంత పెద్ద వెబ్సైట్ అన్నా వర్డ్‌ప్రెస్ ద్వారా ప్రస్తుతానికి ప్రపంచం మొత్తంలో 70-80% వర్డ్‌ప్రెస్సే నడుస్తుంది. ఓకే. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌కి కోడింగ్ అవసరం లేదని చెప్పేది అందుకోసమే అనమాట. సో, ఇనిషియల్‌గా మీరు డిజైనింగ్ నేర్చుకోని పర్లేదు. చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో డిజైనింగ్ నేర్పియరు. బట్ మేము ఎందుకు నేర్పిస్తామంటే ఇఫ్ యూ ఆర్ ఎ బెటర్ డిజైనర్ యూ విల్ నో హౌ టు మార్కెట్ ఇట్. నీ హ్మ్. ప్రొడక్ట్ ఏదో నువ్వు తెలుసుకోవాలి కాబట్టి డిజైనింగ్ స్పెండ్ చేస్తున్నాం. 2 వీక్స్ టోటల్ ట్రైనింగ్ ఇస్తాం డిజైనింగ్ మీద.